ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. सिसोदिया के लॉयर ने यही चीज बताने की कोशिश करी थी दिल्ली हाई कोर्ट को कि यहाँ पर कोई मनी ट्रेल नहीं है. इनफैक्ट इस पॉलिसी से देश की जनता को फायदा हुआ क्योंकि सरकार का रेवेन्यू बढ़ गया था इस पॉलिसी की वजह से, जिसको बाद में इस्तेमाल. ధ్రువరాతి దేశం మొత్తం మారుమోగుతున్న పేరు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇతని వీడియోలే. పాలిటిక్స్ పై ఏ చర్చ జరిగినా ఇతని పేరే. ఒక్క మాటలో చెప్పాలంటే సోషల్ మీడియాలో ధ్రువరాతి సునామీ నడుస్తోంది. అసలు అతని గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి? ఇతను కూడా అందరిలానే రెవెన్యూ కోసమో వ్యూస్ కోసమో వీడియోలు చేసే యూట్యూబరే అయితే మనం కూడా లైట్ తీసుకునే వాళ్ళమే. కానీ ధ్రువరాతి అలా కాదు. మిగతా యూట్యూబర్లతో కంపేర్ చేస్తే కాస్త స్పెషల్. ఎందుకంత స్పెషలో, నార్మల్ యూట్యూబర్ నుంచి టాక్ ఆఫ్ ది ఇండియాగా ఎలా మారాడో, అసలు ధ్రువరాతిని బీజేపీ అంతలా ఎందుకు టార్గెట్ చేసిందో ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఇవాళ దేశంలోని ప్రధాన మీడియా ఛానళ్లన్నీ బీజేపీకి అనుకూలంగానే వార్తలిస్తున్న పరిస్థితి. ప్రతిపక్షాల మాటల్లో చెప్పాలంటే అంతటా మోదీ భజనే. కొంతకాలం కిందటి వరకు ఎన్డీటీవీ ఒక్కటే మోదీ ప్రజా వ్యతిరేక కార్యకలాపాలపై కథనాలు అందించేది. కానీ దాన్ని కూడా ప్రముఖ పారిశ్రామికవేత్త అదానీ కొనుగోలు చేశారు. దీంతో జనాలకు దేశంలో ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి. మోదీ వైఫల్యాలను చూపించే మీడియా లేకపోవడంతో ధ్రువరాతి దాన్ని క్యాష్ చేసుకున్నాడు. బీజేపీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను, కమలం పార్టీ దారుణాలను ఒక్కొక్కటిగా చెప్పడం మొదలుపెట్టాడు. 2013లోనే యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటికీ 2018 నుండి మోదీ సర్కార్ వైఫల్యాలపై వరుసగా వీడియోలు చేయడం ప్రారంభించాడు. అలా ధ్రువరాతి తనకంటూ ఒక ప్రత్యేక ఫ్యాన్ బేస్ ను క్రియేట్ చేసుకున్నాడు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో మోదీ సర్కార్ గురించి ధ్రువరాతి నుంచి వస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో సంచలనంగా మారుతున్నాయి. మోదీ మళ్లీ గెలిస్తే నార్త్ కొరియా, రష్యా లాగా భారత్ కూడా ఒక నియంతృత్వ దేశంలో మారిపోతుందని హెచ్చరిస్తూ ధ్రువరాతి చేసిన ది డిక్టేటర్ అనే వీడియో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ వీడియోను కేవలం తన యూట్యూబ్ ఛానల్లోనే 2.5 కోట్ల మంది చూశారు. మిగతా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లోనూ ఇది తెగ వైరల్ అవుతుంది. डिक्टेटरशिप और डेमोक्रेसी कोई स्विच नहीं है कि एक स्विच ऑन किया और देश सडनली डेमोक्रेसी से डिक्टेटरशिप बन गया. ये एक स्पेक्ट्रम है. यहाँ पे बहुत सारी अलग अलग पॉइंट्स है जहाँ पर डिक्टेटरशिप और डेमोक्रेसी के बीच में, फुल डेमोक्रेसी और फुल डिक्टेटरशिप के बीच में. तो मोदी सरकार ने जो भी किया है पिछले कुछ सालों में, उसकी वजह से आज इंडिया की रेपुटेशन गिर गई है. दुनिया भर में इंडिया को अब इलेक्टोरल ऑटोक्रेसी कंसिडर किया जाता है. इंडिया डिक्टेटरशिप की ओर गिर रहा है. అంతలా వైరల్ అవుతున్న డిక్టేటర్ వీడియోలో ధ్రువరాతి ఏం చెప్పాడో ఇప్పుడు తెలుసుకుందాం. బీజేపీ ప్రభుత్వాన్ని ఎలా కూలుస్తోంది, ప్రతిపక్ష నాయకుల్ని భయపెట్టించి కేంద్ర సంస్థలతో దాడులు చేయించి ఎలా పార్టీలోకి లాగేస్తోంది, అవినీతిలో కూరుకుపోయిన నేతలు బీజేపీలోకి వెళ్లగానే ఎలా పవిత్రంగా మారిపోతున్నారు, పారిశ్రామికవేత్తల నుంచి వేల కోట్లు దండుకొని ఎన్నికల్లో డబ్బులు విచ్చలవిడిగా ఎలా ఖర్చు చేస్తున్నారు, దేశంలో బీజేపీ మాత్రమే ఉండేలా ఎలా కుట్రలు చేస్తున్నారనే దానిపై ధ్రువరాతి క్లియర్ కట్ గా చెప్పాడు. అలాగే లవ్ జిహాద్ పేరుతో హిందువుల బ్రెయిన్ వాష్ ఎలా చేస్తున్నారు, మతం మత్తులోకి జనాల్ని ఎలా లాగుతున్నారు, అదానీని అడ్డు పెట్టుకుని మోదీ దేశాన్ని తన గుప్పెట్లోకి ఎలా తీసుకున్నారు, ఇలా చాలా కీలక అంశాలపై ధ్రువరాతి తన వీడియోలో ప్రస్తావించాడు. వీటికి మిలియన్ల కొద్దీ వ్యూస్ వస్తున్నాయి. తాజాగా తన వీడియో 100 కోట్ల మందికి చేరాలని టార్గెట్ పెట్టుకున్నాడు ధ్రువరాతి. నిజాన్ని నిర్భయంగా అందరితో పంచుకోమని కోరాడు. దీంతో ధ్రువరాతి వీడియోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఎక్కడ చూసినా అతని వీడియోలే. ఇప్పుడు ఇదో మిషన్ లాగా కొనసాగుతుంది. ధ్రువరాతి చేస్తున్న వీడియోలపై బీజేపీ నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతుంది. అతనిపై, అతని కుటుంబంపై సోషల్ మీడియాలో దాడి జరుగుతోంది. దీనిపై తాజాగా ధ్రువరాతి స్పందించాడు. తన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకే బీజేపీ తనపై, తన కుటుంబంపై తప్పుడు ఆరోపణలు చేస్తుందని చెప్పాడు. నేను ముస్లిం అంట, నాది పాకిస్తాన్ అంట, నా భార్య అత్తమామలది కూడా పాకిస్తాన్ అంట. నేను అడిగిన ప్రశ్నలకు వీళ్ల దగ్గర సమాధానాలు లేవు. అందుకే ఎప్పటిలాగే ఇలా ఫేక్ ప్రచారాలను నమ్ముకున్నారు అంటూ బీజేపీపై మండిపడ్డాడు ధ్రువరాతి. జర్మనీ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్న ధ్రువరాతి ప్రస్తుతం అక్కడే స్థిరపడ్డాడు. అయితే అతను చేస్తున్న వీడియోలపై బీజేపీ ఐటీ సెల్ కొద్ది రోజుల కిందట వార్నింగ్ ఇచ్చింది. దమ్ముంటే ఇండియాకు రమ్మని సవాల్ విసిరింది. సవాల్ స్వీకరించిన ధ్రువరాతి ఒక్కడే ఢిల్లీకి వచ్చాడు. వచ్చి ఒక వీడియో పోస్ట్ చేశాడు. ప్రభుత్వాలకు వ్యతిరేకంగా తన దేశాన్ని రక్షించుకోవడానికి దేశభక్తుడు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి అంటూ తనదైన స్టైల్లో దానికి క్యాప్షన్ ఇచ్చాడు. ఇలా బీజేపీ బెదిరింపులకు భయపడకుండా వాళ్ల సవాళ్లకు ప్రతి సవాళ్లు విసురుతూ ప్రత్యేకతను చాటుకుంటున్నాడు ధ్రువరాతి.
ధ్రువ్ రాతి విషయంలో బీజేపీ వర్షన్ కూడా ఒకసారి చూద్దాం. ధ్రువ్ రాతికి కాంగ్రెస్ ఫండింగ్ చేస్తుందని కమలం నేతలు ఆరోపిస్తున్నారు. అలాగే గతంలో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా అతను చేసిన వీడియోలను ఇప్పుడు వైరల్ చేస్తున్నారు. ధ్రువ్ రాతి ఇండిపెండెంట్ యూట్యూబరా లేక ఎవరైనా వెనకుండి నడిపిస్తున్నారనేది పక్కన పెడితే దేశం మొత్తం మోదీకి గాని బీజేపీకి గాని వ్యతిరేకంగా మాట్లాడాలంటేనే భయపడుతున్న తరుణంలో ధ్రువ్ రాతి ఒక్కడే ప్రశ్నించడం మొదలుపెట్టాడు. ఇంకా ప్రశ్నిస్తూనే ఉన్నాడు. ఎన్నో విమర్శలు, ఎన్నో దాడులు తట్టుకొని నిలబడ్డాడు. 6 ఏళ్లుగా బీజేపీ అక్రమాలపై పట్టు వదలని విక్రమార్కుడిలా పోరాడుతున్నాడు. అందుకే ధ్రువ్ రాతి స్పెషల్ అయ్యాడు. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.